మా అమ్మ ఈ రోజు మీకు చక్రాలు చేయటం చూపిస్తుంది. ఈ చక్రాలకి మనం 1 కేజీ పచ్చిశనగపప్పుకు 2 కేజీలు బియ్యం తీసుకొని బియ్యంని 2 గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగేసుకొని బాగా ఎండనివ్వాలి. పచ్చిశనగపప్పును కూడా బాగా ఎండపెట్టి బియ్యము శనగపప్పు 2 కలిపి పిండి పట్టించుకున్న శనగపిండిని తీసుకోవాలి. ఈ పిండిలో మనము నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు, వాము, కారం వేసుకొని అవి బాగా కలిసేటట్టు కలుపుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కొంచెం మెత్తగా పిండిని కలుపుకోవాలి. తర్వాత మనం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ ని మనం హీట్ ఎక్కనివ్వాలి. లోపు మనం చక్రాల గిద్దలకి ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఆ పిండిని చక్రాల గిద్దల్లోకి పెట్టుకోవాలి. పెట్టుకొని హీట్ ఎక్కిన ఆయిల్లో ఈ చక్రాలు మనం నొక్కుకోవాలి. ముందు నేను చెప్పిన విధంగా పిండి పట్టించుకుంటే చక్రాలు మనకి చాలా గుల్లగా క్రిస్పీగా బాగా వస్తాయండి. మనం ఆయిల్లో వేసుకున్న చక్రాలను 2 వైపులా బాగా ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చక్రాలు రెడీ అయిపోతాయండి.